హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెడ్డీ డైవర్సిఫైయింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనము ఇడ్లీ అండ్ అల్లం పచ్చడి అంటే కొద్దిగా చూపించాను. రెసిపీ కావాలి మీకు అనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మినప్పప్పు అనేది నానబెట్టుకుంటున్నాను. నేను ఎన్ని గ్లాసులకి ఎన్ని వేసాను అనేది కూడా చూపిస్తాను, చూడండి. అయితే నేను ఒక గ్లాస్కి ఒక పావు అంటే సేరు అంటాం కదా, అట్లాగా పావు డబ్బాతో ఒక డబ్బా వేసుకుంటాము. ఎప్పుడు అలాగే వేస్తాము. అయితే ఇప్పుడు అవన్నీ మంచిగా కడిగేసి క్లీన్ చేసేసుకొని నానపెట్టుకుందాము, ఓకేనా. నేను అందులో ఏమేమి వేస్తా అనేది క్లియర్గా చూపించాను, చూడండి. అట్లాగానే చేసుకోండి మీరు కూడా. ఫ్లఫీగా బాగా వస్తాయి ఇడ్లీ కూడా మెత్తగా, ఓకేనా. గ్రైండర్లో వేస్తేనే మెత్తగా రావు, మిక్సీలోనే వేస్తాను నేను. 2 hours తర్వాత మనము నానపెట్టుకున్నాం కదా, అది మనం ఇప్పుడు మిక్సీ అయితే వేసుకుందాము. మిక్సీ వేసేది కూడా చూపిస్తా, చూడండి. ఎంత మంచిగా వస్తాయంటే చాలా మెత్తగా వస్తాయి నేను వేసినట్టు వేస్తే. ఎందుకు అంటే చాలా వరకు గ్రైండర్లో వేస్తేనే మెత్తగా వస్తాయి అనుకుంటారు చాలామంది. కాకపోతే మనకి గ్రైండర్లో 1కి 4 ఉంటే గ్రైండర్లో వేసుకుంటే బాగుంటుంది. నేనైతే మిక్సీలో వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసిన ఎంత మంచిగా మెత్తగా వస్తాయో చూడండి. కానీ మిక్సీ తిప్పుకుండేటప్పుడు ఏం చేస్తారంటే కూలింగ్ వాటర్ అనేది వేసుకోవాలి. మనము ఐస్ వాటర్ వేసుకుంటే బాగా వస్తాయి. అదే ఐస్ వాటర్ వేసి అయితే తిప్పుకున్నాను నేను మిక్సీలో. ఇప్పుడు మిక్సీ అయితే తిప్పేసినాక చూద్దాము ఎలా వస్తుందో చూడండి. పిండి సూపర్గా వస్తుంది. ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు మనము ఎప్పుడైనా కూడా. ఇడ్లీ పిండి అనేది అట్లాగా టైట్గానే ఉండాలి. అయితే ఒక గ్లాస్ వేసా కదా నేను మినప్పప్పు, 1 చెంచా ఉప్పు అయితే వేసుకున్నాను అదే చెంచాతో. ఇప్పుడు పిండి కలిపేస్తున్నాను. పిండి అయితే కలిపేసుకున్నాను కదా. పిండి కలిపేసుకున్నాక మళ్ళీ సెకండ్ డే మార్నింగ్ అయితే వేసుకుంటే ఇంకా సూపర్గా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అది కూడా చూసేద్దాము. పిండి మనం కలిపేదాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం అలా కలిపేసుకున్నాం అనుకోండి, అదే కేక్ కలుపుతారు కదా ఒక సైడ్, అట్లా కలిపితే సూపర్గా వస్తుంది పిండి అనేది. మనం కలిపేదాన్ని బట్టి కూడా ఉంటుంది, ఓకేనా. ఎలా పడితే అలా కలిపినా కొంతమందికి సెట్ కాదు ఇడ్లీ పిండి అనేది. మనము అంత స్మూత్గా కలుపుకోవాలి, ఎక్కువ టైట్గా బాగా ఇది చేయకుండా, ఓకేనా. అలా కలిపి మూత పెట్టేసుకోండి. మీకు పొంగుతుంది అనుకుంటాం కదా, పొంగేది అనుకున్నప్పుడు కింద ఏదైనా బేషన్ పెట్టేసేసి దాని మీద ఈ గిన్నె అనేది పెట్టండి. ఒకవేళ పొంగినా అందులోనే పడుతుంది బేషన్లో. నేనైతే ఒక గ్లాసే వేసాను కాబట్టి పెద్ద డేక్షానే పెట్టాను కాబట్టి నాకైతే పొంగు రాలేదు సెకండ్ డేకి, ఓకేనా. అట్లా ప్లేట్ పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే మనము నెక్స్ట్ డే మార్నింగ్కి వేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇడ్లీ అనేది వేస్తున్నాను. ఇప్పుడైతే ఎలా వేసుకున్నాను అనేది చూసుకోండి. వాటర్ మీకు క్వాంటిటీ తెలియదు అనుకుంటే వాటర్ వేసేసినాక ఇడ్లీ ఏదైతే స్టాండ్ పెడతారో అది ఒకసారి పెట్టుకొని చూసుకోండి. ఈసారి చూపిస్తాను, ఇప్పుడైతే చూపించలేదు కదా నేను. ఒక 5 minutes ముందే పెట్టేసుకోవాలి వేడికి. వాటర్ పెట్టేసుకున్న తర్వాత మనము ప్లేట్లకి ఆయిల్ అనేది రాసుకుంటే అది హీట్ అవుతూ ఉంటుంది, తొందరగా ఇడ్లీ అనేది ఉడుకుతుంది అని చెప్పేసి. హడావిడిగా ఉన్నప్పుడు అట్లా పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఆయిల్ మంచిగా అలా రాసేసుకొని రౌండ్గా మనం చూడటానికి ఎలా అయితే రాస్తామో అలాగే రౌండ్గా రాసేసుకోవాలి. మొత్తం అయితే ఆయిల్ అనేది రాసేసినాక నేను దాని మీద పిండి అయితే వేసుకుంటాను. నేను నా అంతవరకు వేసుకుంటున్నాను, అందుకనే 2 ప్లేట్లు పెట్టాను. చూపిద్దాము మీకు అని చెప్పేసేసి ఎలా వస్తుంది ఏంటి అనేది. అయితే ఇడ్లీ పిండి చూడండి మంచిగా పొంగుతుంది అంటారు కదా, కలిపేసి నేను చూపిస్తున్నాను. నేను మీకు కలిపేసి నాకు చూపించా కాబట్టి అంత పైకి అనిపించడం లేదు మీకు. కలిపేసాను నేను, కలిపేసి తీసుకొని వచ్చాను అక్కడికి. అయితే ఇప్పుడు ఇడ్లీ అనేది అందులోకి వేసేసుకుందాము. 2 ప్లేట్లలోకి వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసి మనము పెట్టాలి, బబుల్స్ అనేది రాకుండా ఉంటుంది అని, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడైతే చూసారా పొగలు వస్తున్నాయి. ఇప్పుడు పెట్టుకోవాలి మనం ఇడ్లీ అనేది, ఓకేనా. ట్యాప్ చేయాలి అని చెప్తారు కదా, అలాగ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది మనకి బబుల్స్ అనేది లేకుండా. ఇప్పుడు ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను, నాకు నచ్చి. అయితే ఇప్పుడు అలా పెట్టేసుకొని మనం దాని మీద పెట్టేసుకోవచ్చు. ఎగ్ కూడా మనకి అంటే ఆమ్లెట్లా వేసుకోకుండా ఇట్లాగా ఉల్లిపాయ అన్నీ కలిపేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు మనం ఇందులో.
ఎగ్ కూడా ఏమైనా ఉడకపెట్టుకోవాలన్నా కానీ అందులో ఉడకపెట్టేసుకోవచ్చు, విడివిడిగా కావాలి మనకి అనుకున్నప్పుడు. ఓకేనా, చూసారా ఎంత పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుందాము, మంచిగా ఉడకనిద్దాం. ఫస్ట్ పెట్టేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఒక ఇడ్లీ పెట్టినాక ఒక 5 మినిట్స్ తర్వాత మనము సిమ్లో పెట్టుకున్న ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇప్పుడు వరకు మంచిగా ఒక 5 మినిట్స్ ముందే పెట్టేసుకున్నాం కాబట్టి మనము ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అదిగోండి అల్లం పచ్చడి చూపించాను కొద్దిగా అన్నా కదా. మీకు ఒకవేళ రెసిపీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేసినప్పుడు నేను మీకు రెసిపీ అనేది చూపిస్తాను. ఓకేనా, ఇది టమాటా పచ్చడి. అయితే ఇడ్లీ చూడండి పొగలు ఎలా వస్తుంది, చిన్నగా ఉంది కదా, భలే ఉంది కదా, అందుకని పెట్టా. దాన్ని ఏమంటారు, చిన్న బుడ్డ జాడి. ఇది వరకు 6-7 kgs పెట్టే అంత ఇంత పెద్ద జాడీలు ఉండేవి. ఇప్పుడు చిన్న జాడి నాకు మంచిగా అనిపించింది, అందుకోసం అయితే 2 తీసుకున్నాను. ఇదేమో అల్లం పచ్చడి, ఇది అయితే వెల్లుల్లి. అయితే మనం కారం చేస్తాం కదా, వెల్లుల్లి కారము, అట్లాగానే, కాకపోతే ఇది కొద్దిగా మేము ఇది పతలాగా ఉండాలని చెప్పేసి ఇట్లా చేసుకున్నాము. పౌడర్ లాగా తినలేము అని చెప్పేసి కొద్దిగా లిక్విడ్ లాగా చేసుకున్నాము తాలింపు వేసి. అయితే ఇది అల్లం పచ్చడి కూడా అలాగే లిక్విడ్గా కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా చేసుకున్నాము. గట్టిగా కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకసారి చేస్తే అది ఒక్కసారికి అయిపోయింది, ఎగిరిపోయింది. అందుకని మళ్ళీ చేసుకున్నాము. ఇప్పుడైతే అల్లం పచ్చడి అయితే సూపర్గా వస్తుంది, స్మెల్ కూడా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ టైం కూడా చేసినా చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే. ఒక్కసారి అయిపోయింది, మొహరం తీసుకెళ్ళాం మేము, మొహరానికి ఒక్కసారికే అయిపోయింది. ఇప్పుడు ఇది సెకండ్ టైం చేసింది మా మమ్మీ. అయితే ఇది కూడా చూద్దాం ఎన్ని రోజులు వస్తుంది అనేది. ఈసారి కొద్దిగా క్వాంటిటీ అనేది పెంచామన్నమాట. ఫస్ట్ ఒక 1/2 kg కూడా చేయలేదు, ఫస్ట్లో ట్రై చేద్దామని చెప్పేసి. ఇప్పుడు ఒక 1/2 kg వరకు చేసుంటామా అమ్మ? ఇప్పుడు ఒక 1/2 kg అయితే చేసాము. ఆ పచ్చడి ఎన్ని రోజులు వచ్చింది అనేది కూడా చెప్తాను, అయిపోయిన తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్పాను. ఎలాగో వీడియోస్ పెడతా ఉంటాను కాబట్టి ట్రై చేస్తాను ఇప్పుడు నుండి వీడియోస్ పెట్టడానికి. హై ఫ్లేమ్లో ఆల్రెడీ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఓకేనా. ఇప్పుడు పొగలు చూసారా ఎలా వస్తున్నాయో. ఇప్పుడైతే బంద్ చేసేసుకున్నాము, ఆఫ్ చేసేసుకున్నాక ఇట్లా వచ్చినప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాతనే మనము ఇడ్లీ అనేది తీసుకుందాము. అప్పటికప్పుడు తీస్తే మేమైతే అతికచ్చా అంటాము, అంటే వండనట్టుగా ఉంటుంది. సెగ అనేది దానికి తగలాలి, ఆవిరి అనేది ముందు నుండి తగులుతుంది. కాకపోతే ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉంచితే బాగుంటుంది ఇడ్లీ అనేది. అందుకోసం ఆఫ్ చేసేసినాక ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ అలా ఉంచేసేయండి, ఓకేనా. పచ్చడి, పచ్చిమిరపకాయ, టమాటా, అల్లం పచ్చడి విత్ ఇడ్లీ. పొగలు కక్కుతున్నాయి చూసారా. 10 మినిట్స్ తర్వాత తీసిన ఈ ఉడుకు అనేది ఉండాలి, అందుకోసమే చెప్పాను ఆఫ్ చేయగానే తీయొద్దు అని. ఇప్పుడు ఇడ్లీ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ప్లేట్లోకి. అయితే ఇడ్లీ చూడండి ఎంత మంచిగా వస్తుందో, రౌండ్గా ఇరగకుండా మనము జాగ్రత్తగా తీసుకోవాలి. పెద్ద ఇడ్లీ కాబట్టి, తట్టి ఇడ్లీ అంటాం కదా మనము, అందుకోసం అని చెప్పి చాలా జాగ్రత్తగా తీసుకున్నాను నేనైతే. చూడండి అసలు భలేగా వచ్చింది ఇడ్లీ అయితే, పొగలు కక్కుతున్నాయి. ఆవిరి చూస్తున్నారా మీరు ఎలా వస్తుందో, అసలు అయితే సూపర్గా ఉంది, టేస్ట్ కూడా. వచ్చేసేయండి, అందరం కలిసి తినేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని మీద వేడిగా ఉంది నెయ్యి, తినేవాళ్ళు నెయ్యి అలా పోసుకొని తింటే అయితే సూపర్గా వస్తుంది, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. నాకైతే ఇట్లాగా నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడి దాకా వచ్చింది అనేది తెలియాలి కాబట్టి మీ ఊరు పేరు అనేది మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో, ఓకేనా. థ్యాంక్ యూ.
ఈ పీస్ మీకోసమే. చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఫ్లఫీగా ఇడ్లీ అయితే. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఒక పీస్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైల్.